ఇప్పుడు నేను కొనిన దానికి డబ్బులు చేతిలో పెట్టుకో. ఎందుకంటే బాబు మీరు వచ్చిన అలా కదండి. వద్దండి అయ్యారు, వద్దండి. మీరు మా ఇంటి మొత్తమే మాకు కొంత సంతోషమైన కొన్నాను. నా మాటను ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు. నాకు అది చూపించాలండి. ఆ బిల్లు, పాత బిల్లు రావాలండి. ఆ కుర్రోడికి ఏమో కొంత ఏదోటి గవర్నమెంట్ జాబ్ కింద పెట్టర్ చేస్తున్నాడండి. అదొకటి అండి. నాకు ఏదన్నా కుట్టు పెట్టుకుంటారో కొంత హెల్ప్ చేసి పెట్టాలండి. మీరు ఈ ఫ్యామిలీని ఒక P4 కింద ఒక దత్తత తీసుకోవడం, మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం, షాప్ పెట్టేయడం, అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి, క్యారియర్ లో ఇంకా బెటర్ గా చేయడానికి ఏం చేయాలో వర్కౌట్ కలెక్టరే అడాప్ట్ చేసుకుంటుంది మీ కుటుంబాన్ని. ఇవన్నీ చేసినాక ఏం చేయాలని ఆవిడ చేస్తుంది. నీకు ఆదాయం పెంచే మార్గం, మీ జీవితం బాగుండేట్టుగా చేసే బాధ్యత ఆవిడది. సరేనా? సరే అండి. ఓకే, అన్ని విధాలు మేము లాదుకుంటా. ఇచ్చేసేమా. ఏమేం చేశారు కదమ్మా, దానికి ఎక్స్ట్రా నేను ఇస్తాను. ఎంత అవుతుంది ఇంటికి? అట్ట కాదమ్మా, ఈ ఇల్లు నీట్ కట్టి ఒక చిన్న షాప్ కూడా పెట్టడానికి ఎంత అవుతుంది? 2 lakhs అవుతుంది. ఆ షాప్ పెట్టడానికి ఎంత అవుతుంది? షాప్ ఆయన రోడ్ మీద అడిగారు సార్. మినిమం మనకు ఒక 50 to 1 lakh అవుతుంది సార్. ఎక్కడ కట్టారు? ఏసీ కార్పొరేషన్ లో మాదిగా అది ఇస్తాము. ఎక్కడ కడతారు? రూట్ సెట్ చేస్తాం సార్. పంచాయతీ ప్రాపర్టీస్ లో అక్కడ కట్టుకుంటావా? అక్కడికి వెళ్తావా?